ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. దిస్ ఇస్ లుంబిని. మాన్సూన్ వర్షాకాలం వచ్చిందంటే వర్షంతో పాటు జర్మ్స్ కానీ రోగాలు కానీ అవన్నీ వెంట వస్తూనే ఉంటాయి. అది ఫుడ్ కంటామినేషన్ కానీ లేదంటే వాటర్ రిలేటెడ్ కంటామినేషన్ కానీ ఏదో ఒక రూపంలో వస్తూ ఉంటుంది. అండ్ కొంతమంది లో ఇమ్యూన్ ఉన్న వాళ్ళు ఈజీగా ఎఫెక్ట్ అయిపోతూ ఉంటారు. సో డిస్కస్ చేద్దాం ఫుడ్ నుండి కానీ లేదంటే అలాగే వాటర్ నుండి కానీ వచ్చే కంటామినేషన్ అండ్ దానివల్ల మన స్టొమక్లో జరిగే ఇన్ఫెక్షన్ గురించి వీటి గురించి క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఈరోజు మనతో జాయిన్ అవబోతున్నారు ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ హర్షతేజ గారు మనతో పాటున్నారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్, నమస్తే. నమస్తే అండి. రైట్ సార్, సో వర్షాకాలం వచ్చిందంటే ఆ హై హ్యూమిడిటీ వల్ల లేదంటే పువర్ శానిటేషన్ వల్ల డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిసీజ్ వస్తూ ఉంటాయి. మెయిన్గా చిన్న ఇన్ఫెక్షన్ లాగా స్టార్ట్ అవుతుంది అండ్ దాని తర్వాత పెద్ద పెద్దగా అయిపోతూ ఉంటుంది. సో వర్షాకాలంలో వచ్చే రోగాల గురించి మాట్లాడితే ఫస్ట్ డయేరియా అంటారు, తర్వాత హెపటైటిస్ కానీ టైఫాయిడ్ కానీ ఇవి ఎప్పుడు ముందు వరుసలో ఉంటాయి. సో డయేరియా వచ్చినప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ చూస్తాము అండ్ ఏది వచ్చినప్పుడు కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఓకే దిస్ ఇస్ డయేరియా అని చెప్పేసి? సో డయేరియా అంటే ఎప్పుడైనా మన నార్మల్ స్టూల్ రాకుండా వాటరీగా అంటే లూజ్ కన్సిస్టెన్సీతో ఒక స్టూల్ రోజుకి ఒక 3 సార్ల కంటే ఎక్కువ వస్తే దాన్ని మనం డయేరియా అనొచ్చండి. సో ఈ డయేరియా అనేది ఏ కాలంలో వచ్చేదాన్ని బట్టి అది ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందా ఇంకా వేరే కారణాల ద్వారా వచ్చిందా అనేది మనం ధృవీకరిస్తుంటాం. సో వర్షాకాలంలో జనరల్గా ఇన్ఫెక్షన్స్ ద్వారానే డయేరియా వస్తుందండి. సో ఆ ఇన్ఫెక్షన్స్లో మన సౌత్ ఇండియాలో ఫస్ట్ బ్యాక్టీరియా వైరస్ అని మాట్లాడితే వైరల్ ఇన్ఫెక్షన్సే కామన్ అండి. కానీ ఒకవేళ మీరు కంటామినేటెడ్ వాటర్ తీసుకున్నారు, ఎక్కడికైనా పెళ్ళికి వెళ్ళి తిన్నారు అన్నప్పుడు అలాంటప్పుడు బ్యాక్టీరియా అనేవి లేకపోతే ఇంకా వేరే ఇన్ఫెక్షన్స్ వల్ల రావచ్చండి. సో మన సౌత్ ఇండియాలో మోస్ట్ కామన్ అంటే ఈకోలై వల్ల డయేరియా వస్తుంది. సో ఈకోలై కూడా ఒక 4-5 టైప్స్ ఉంటాయండి. అందులో డయేరియా కాజింగ్ ఈకోలై, షిగెల్లా టాక్సిన్ ఈకోలై ఇలాంటి వాటికి అసలు యాంటీబయాటిక్స్ లేకుండానే సపోర్టివ్ ట్రీట్మెంట్ ద్వారానే వాళ్ళు సెటిల్ అవుతుంటారు. సో డయేరియా వచ్చినప్పుడు ఫస్ట్ ప్రజలు చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే హైడ్రేషన్ అండి. సో హైడ్రేషన్తో పాటు ఎలక్ట్రోలైట్స్ని సప్లిమెంట్ చేయటం బాడీకి. సో మనం ప్రతిసారి ఆ ఓఆర్ఎస్ అనేది శాచెట్స్ తీసుకోవటం బెటర్ అండి. ఎప్పుడైనా మీకు మార్కెట్లో దొరికే ఆ టెట్రా ప్యాక్స్ అనేవి అది ఒరిజినల్ ఓఆర్ఎస్ కావండి. ఓఆర్ఎస్ అనేది ఒక పౌడర్ లాగా వస్తుంది. దాన్ని మీరు ఒక 1 లీటర్ ఆఫ్ వాటర్లో మిక్స్ చేసుకొని 3 పూట్ల తీసుకోగలిగితే ఆ హైడ్రేషన్ మెయింటైన్ చేస్తుంటే డయేరియా అనేది సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బెటర్ అవుతుందండి. అంటే డయేరియా సివియారిటీ పెరుగుతున్న కొద్దీ కిడ్నీ మీద ఎఫెక్ట్ పడటము, కొన్ని సివియర్ ఇన్ఫెక్షన్స్ వల్ల అది లివర్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. టైఫాయిడ్ అనేది, లెప్టోస్పైరా అనేవి ఇలాంటివి లివర్ కూడా వాపు చేసి దాన్ని హెపటైటిస్ అంటారు. అలా కూడా మీకు కాంప్లికేషన్స్ లాగా వస్తుంటాయి. ఓకే ఓకే. అండ్ టైఫాయిడ్లో కూడా కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటాయా సార్? నార్మల్గా చాలామందికి టైఫాయిడ్ జస్ట్ ఒక ఫీవర్ లాగా వచ్చిపోతుందండి. కానీ ఈ వర్షాకాలంలో కొంతమందికి ఫీవర్తో పాటు ఆ ఫీవర్ అనేది రోజు రోజు పెరుగుతుంటూ టెంపరేచర్, కడుపు నొప్పితో పాటు లూజ్ మోషన్స్ కూడా అవుతుంటాయండి చాలామందికి. సో ఈ టైఫాయిడ్ అనేది జనరల్గా చిన్న పేగు పెద్ద పేగు జంక్షన్ దగ్గర టర్మినల్ ఇలియం అంటారు, అక్కడ అల్సర్స్ కాజ్ చేస్తూ దానివల్ల మోషన్లో బ్లడ్ రావటము, మోషన్ అనేది రోజుకి ఒక 5 నుంచి 10 సార్లు వెళ్ళటము, కిడ్నీ మీద ఎఫెక్ట్ పడటము, దీన్ని సివియర్ టైఫాయిడ్ అంటారు. సో ఎప్పుడైనా మీరు ఒక రోజులో ఒక 5 సార్ల కంటే ఎక్కువ మోషన్స్ వెళ్ళి మీ నోరు తడారిపోతుంది, మీకు బాగా కళ్ళు తిరుగుతున్నాయి, ఓపిక లేదు, జ్వరం వస్తుందంటే వెంటనే డాక్టర్ని కలవాలి. ఒకటే రోజులో 2-3 సార్లు అవుతుంది, మీరు బాగానే ఉన్నారు అనిపిస్తే ఒకరోజు వెయిట్ చేయొచ్చు. కానీ ఎప్పుడైనా కానీ ఒక 5 సార్ల కంటే ఎక్కువ మోషన్లో ఎప్పుడు రక్తం కనపడినా వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వటం చాలా ఇంపార్టెంట్. ఓకే ఓకే రైట్ సార్. నిజంగానే అంటే ఓఆర్ఎస్ టెట్రా ప్యాక్స్ని అయితే నమ్మలేము, ఇది ఓఆర్ఎస్ఆ కాదా లేదంటే షుగరీ డ్రింక్సా అని చెప్పేసి డౌట్ అయితే ఉంది డెఫినెట్లీ. అండ్ కన్ఫర్మ్ కూడా అయింది చాలా కేసెస్లో. అయితే ఇప్పుడు మనం ఓఆర్ఎస్ కాకుండా ఇంట్లో కూడా వాటర్లో షుగర్ అండ్ సాల్ట్ మిక్స్ చేసుకొని తాగితే కూడా మంచిగా ఉంటుంది అండ్ అది చాలా రిప్లెనిష్ చేస్తుంది అంటారు కదా, అది ఎంతవరకు హెల్ప్ అవుతుంది హైడ్రేషన్ విషయంలో మనకు? సో మీరు అన్నట్టు వాటర్లో సాల్ట్ షుగర్ అయినా లేకపోతే మజ్జిగలో నిమ్మకాయ నీరు కలుపుకోవటమైనా దాంట్లో ఉప్పు వేసుకొని తాగటమైనా దాని బేసిక్ ఐడియా ఏంటంటే మనం ఎప్పుడైనా మోషన్స్ ఎక్కువసార్లు పోతే దాంట్లో మన బాడీలో ఉండే సోడియం పొటాషియం అనేది లాస్ అవుతుంది. సో వాటిని రీప్లేస్ చేయడానికి మీరు కొబ్బరి నీళ్ళైనా తీసుకోవచ్చు, లేకపోతే మజ్జిగలో ఉప్పు నిమ్మకాయ కలుపుకొని అయినా తీసుకోండి, లేకపోతే నార్మల్ వాటర్లో షుగర్ సాల్ట్ వేసుకున్న మన మెయిన్ ఐడియా ఏంటంటే ఆ లాస్ అయిన ఎలక్ట్రోలైట్స్ని రీప్లేస్ చేయటం అండి. రైట్ రైట్. సో ఎప్పుడైనా కానీ టెట్రా ప్యాక్స్ తీసుకోవడం వల్ల ప్రాబ్లం ఏంటంటే
ఆల్రెడీ డయేరియా ఉన్న వాళ్ళకి ఆ టెట్రాప్యాక్లో అనేది బాగా కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ ఉంటుందండి. సో వాటిని హైపర్టానిక్ సొల్యూషన్స్ అంటారు. అవి ఎప్పుడైతే మీ బాడీలోకి వెళ్తాయో దాని ఆస్మోలాలిటీ అంటారు. అది ఎక్కువ ఉండటం వల్ల మళ్ళీ మన బాడీ దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఫ్లూయిడ్ అనేది ఎక్కువ సెక్రీట్ చేస్తుంది మన బవెల్లోకి. దానివల్ల ఇంకెక్కువ మోషన్స్ అవుతాయి తప్ప తగ్గవండి. సో ఎప్పుడైనా టెట్రాప్యాక్స్ అనేది అవాయిడ్ చేస్తూ ఆ ఎలక్ట్రాల్ పౌడర్ అయినా కానీ ఎనీ అదర్ టైప్ ఆఫ్ ఒరిజినల్ ఓఆర్ఎస్ని 1 లీటర్ వాటర్లో కలుపుకొని తాగటం చాలా ఇంపార్టెంట్. ఓకే ఓకే. సో ఈ టెట్రాప్యాక్స్ అయితే నిజంగా అంటే చేసే మేల్ కన్నా దాని నుండి వచ్చే డ్యామేజే ఇంకా ఎక్కువ ఉంది మల్టిపుల్ టైమ్స్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.